హలో! వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలా ఉన్నారందరూ? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసినట్లు ఇది వినాయక చవితి స్పెషల్ వీడియో అనమాట. అండ్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం అన్ని ఫెస్టివల్స్‌లో. అద్వైత్ పుట్టినప్పటి నుండి ఇంకా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అప్పుడు వ్లాగింగ్ ఏం చేయట్లేదు కాబట్టి ముందు వీడియోస్ ఏం లేవన్నమాట. కొన్ని పిక్చర్స్ అండ్ క్లిప్స్ ఉంటే వాటితో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మా హ్యాపీ మొమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అద్వైత్ పుట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ 2021లో ఫస్ట్ వినాయక చవితి అనమాట. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో న్యూ జెర్సీలో సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్న వినాయకుడిని తెచ్చేసి అండ్ ఎలిఫెంట్ గార్లాండ్స్ అండ్ అంబ్రెల్లా పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ మనం వినాయక చవితికి చేసే ప్రసాదాలు చేసామన్నమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2022. ఇది ఇంకా స్పెషల్. ఎందుకంటే మేము మా న్యూ హౌస్‌లోకి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి. అప్పుడు అశోక్ ఈ పాలవెల్లి చేశాడనమాట. అది వెరీ ఈజీయే చెయ్యడం. నేను వీడియో ఎండింగ్‌లో అది ఎలా చేశాడో కూడా చెప్తాను. అండ్ అద్వైత్‌కి అప్పుడప్పుడే తెలుస్తుందనమాట స్వామి దండం పెట్టుకోవాలి అని చెప్పేసి. వాడు చాలా ఎంజాయ్ చేశాడు ఆ ఫెస్టివల్ అయితే. ఆ ఇయర్ చాలా సింపుల్‌గా సిల్క్ శారీ కట్టుకొని రెడీ అయ్యాననమాట. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడో ఓల్డ్‌వనమాట. కానీ ఎగ్జాక్ట్ అసలు ఆ శారీతోనే కొన్నట్లు మ్యాచ్ అయ్యాయి. నాకైతే చాలా నచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికి 2023 లాస్ట్ ఇయర్. ఆ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ డెకరేట్ చేశాననమాట. వెనక సింపుల్‌గా నాది గ్రీన్ దుపట్టా ఒకటుంటే దాన్ని వాల్ మీద పుష్ పిన్స్‌తో పెట్టేసి గార్లాండ్స్ అన్నీ హ్యాంగ్ చేసి పాలవెల్లే పెట్టాననమాట. అండ్ ఆ థీమ్ ఎక్కువ నేను బ్రాస్ ఐటెమ్స్ యూజ్ చేద్దామని అనుకున్నాను. లక్కీలీ నాకు బ్రాస్ ఐటెమ్సే దొరికినాయి అనమాట అన్నీ. వేజెస్ అండ్ ఆల్సో ఆ ఫ్రూట్స్ అవి పెట్టిన బౌల్స్, బనానా లీవ్స్ పెట్టిన బిన్స్ అవన్నీ ఉన్నాయి కదా! ఆ బనానా లీవ్స్ పెట్టిన బిన్ కూడా నాకు టార్గెట్‌లో దొరికింది. అది డస్ట్‌బిన్ అనమాట. ఈ ప్రసాదాలు పెట్టిన ట్రే కూడా నాకు టార్గెట్‌లోనే దొరికింది. అండ్ ఇంకా మన హ్యాంగింగ్ ల్యాంప్స్, దీపాలు ఇంకా అవన్నీ మన రెగ్యులర్ ఇండియన్‌వే అనమాట. సో, నాకైతే ఆ ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది లుక్. అండ్ యాజ్ యూజువల్ ప్రసాదాలైతే అన్నీ చేసుకున్నాము. అండ్ బనానా లీఫ్ ఏమో ఇండియన్ స్టోర్‌లో తెచ్చేసి ఆ ప్లేట్‌కి సరిపడా షేప్‌లో కట్ చేసి దాని మీద ప్రసాదాలు పెట్టాననమాట. ఇక్కడ నేను ఈ లుక్‌లో రెడ్ కలర్ శారీ మీద జెరీతో వచ్చింది కదా! దీన్ని నేను గుంటూరులో ఎగ్జిబిషన్‌లో కొన్నాననమాట వీవర్స్ దగ్గర. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్ ఉంది కట్టుకోవడానికి. దాన్ని నేను కేశీ పర్ల్ సెట్‌తో పేరప్ చేశాను. అండ్ ఆల్సో స్టడ్స్ కూడా బిగ్‌గా వచ్చేసి చాలా ట్రెడిషనల్‌గా ఇట్లా కుందన్స్, పచ్చి కుందన్ అంటారు కదా! సో, అలా చాలా బాగా అనిపించింది నాకు.
స్వామి నన్ను చల్లగా చూడు, కాపాడి రక్షించు తండ్రి. నాకు బాగా చదువు వచ్చేటట్లు. ఇంకా ఆ రోజు పూజ అయిపోయాక నెక్స్ట్ 3 days దేవుడికి మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసి ప్రసాదం పెట్టేసి ఆ 3rd day నిమజ్జనం చేస్తాం కదా, ఇంకా అలా చేసామన్నమాట. కంకణం స్వామి, కంకణం స్వామికి దండం పెట్టుకో. జై గణేశ, జై గణేశ, జై గణేశ. హోల్డ్ ఇట్ టైట్. జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ. దండం పెట్టుకో స్వామికి. అదే లుక్ హియర్. స్వామి సే జై గణేశ. అట్లా తిరిగి వస్తే జై గణేశ. జై గణేశ, జై గణేశ. పాలవెల్లి ఎలా చేసామో చెప్తా అన్నా కదా, అది చెప్తున్నా అనమాట. వీడియోస్ ఏం లేవు, జస్ట్ చూపించి చెప్తున్నాను. మేము 2.5 feet 2.5 feet వచ్చేటట్లు స్క్వేర్ చేసాము. అండ్ ఇక్కడ యూజ్ చేసిన రాడ్స్ వచ్చేసి అదే వుడ్ స్టిక్స్ లోస్లో తీసుకున్నాము. దాని లింక్ కింద ఇస్తాను. అది 3-4 inch ఉంటుందన్నమాట ఇట్లా దాని హైట్ అనేది. అండ్ రెండిటికి మధ్య స్టిక్స్కి డిస్టెన్స్ 8 inches అలా పెట్టేసి 4 అడుగును పెట్టేసి దాని మీద కూడా అదే మెజర్మెంట్తో 8 inches గ్యాప్తో పెట్టాము. అది పెట్టిన తర్వాత ఆ జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వుడ్ గ్లూ వేసేసి స్టిక్ చేసామన్నమాట. స్టిక్ చేశాక ఒక 10 minutes అలా ఉంచితే అది కొంచెం హార్డ్ అవుతుంది. దాని తర్వాత ఇంకా స్టాండర్డ్ ఉండాలంటే వాటికి పైన జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నెయిల్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి 3/4 inch నెయిల్స్ తీసుకొచ్చి అవి కూడా కొట్టామన్నమాట. దానివల్ల జస్ట్ కొంచెం స్టాండర్డ్ యాడ్ అవుతుంది. అండ్ ఆ కార్నర్స్లో నెయిల్స్ కాకుండా ఇట్లా స్క్రూస్ ఉంటాయి అన్నమాట తిరిగేవి, వాటిని పెట్టాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ పాలవెల్లికి స్టాండ్స్ పెట్టాలి కదా, దానికోసం అనమాట, రిమూవబుల్ ఫంక్షనాలిటీ కోసం. అండ్ నా దగ్గర ఇట్లా పాత వుడ్వి ఉంటే అవి మందిరం చేసినప్పుడువి వాటిని కట్ చేసి దాంట్లో డ్రిల్ బిట్తో హోల్డ్ చేసి ఆ డొవెల్ రాడ్ని ఇన్సర్ట్ చేసాము. ఆ డొవెల్ రాడ్ని దాంట్లో ఇన్సర్ట్ చేసే ముందు గ్లూతో కూడా స్టిక్ చేస్తే స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఆల్సో బాటమ్ నుండి కూడా ఒక స్క్రూ దింపితే ఇంకా చాలా టైట్ ఉంటుంది అనమాట. సో తర్వాత దాన్ని మనం డొవెల్ రాడ్ని తిప్పిన తర్వాత హ్యాండ్తో ఇట్లా స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఇట్లా ఎలక్ట్రికల్ది డ్రిల్ బిట్స్ అలాంటివి ఉంటే దాంతో టైట్ చేసేస్తే అప్పుడు పాలవెల్లి ఇట్లా ఊక్కుండా ఉంటుంది అనమాట. మనం జస్ట్ చేతితో తిప్పితే అంత టైట్ అవ్వవు. సో ఇట్లా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫెస్టివల్ అయిపోగానే ఆ రాడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి
పక్కన పెట్టేస్తాను అనమాట. సో స్టోరేజ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎక్కువ హైట్ పెద్దది కావాలని 3 ఫీట్ హైట్లో ఇలా చేసాము. అలా కాకుండా విడ్త్ 1 ఫీట్ బై 1 ఫీట్ అలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయింది. ఇవి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట, ముందు ఇయర్స్లోవి. ఎందుకు నేను ఈ వీడియో ముందు రిలీజ్ చేశానంటే మీరు కూడా మంచిగా ఇన్స్పైర్ అయ్యి డెకరేట్ చేసుకొని మనస్ఫూర్తిగా పండగ సెలబ్రేట్ చేసుకుంటారు ఇన్స్పిరేషన్తో అని చెప్పి చేశానన్నమాట. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే please do like, share and subscribe to my YouTube channel. See you guys in the next video. Until then, bye.